సో దేవుని స్వభావం మార్పు లేని స్వభావం కాబట్టి ఆయన అన్ని కాలాల్లోనూ కూడా ఒకే విధంగా ఆయన ఉంటాడు అని అర్థం. అంతేనా? మార్పు లేనివాడు అంటే సృష్టికి ముందు ఎలా ఉన్నాడో సృష్టి కాలంలోనూ ఆయన అలాగే ఉంటాడు, సృష్టి తర్వాత కూడా ఆయన అదే విధంగా ఉంటాడు. ఒకవేళ ఏ విషయంలో అయినా కూడా ఆయన మార్పు చెందాడు అని అంటే వాక్యం తప్పవుతుంది. మారిపోయేవాడు దేవుడు అవడు, తన స్వభావంలో మార్పు చెందేవాడు దేవుడు కాలేడు. అంటే సృష్టికి పూర్వం ఆయనకి ఎంత శక్తి ఉందో సృష్టి కాలంలో అంతే శక్తి ఉండాలి, సృష్టి కాలం తర్వాత కూడా అంతే శక్తి ఉండాలి. సృష్టికి ముందు ఎంత జ్ఞానం ఉందో ఇప్పుడు అంతే జ్ఞానం ఉండాలి, రాబోయే యుగంలో కూడా అంతే జ్ఞానం ఉండాలి. అప్పుడు మాత్రమే ఆయన దేవుడు అవుతాడు. ఒకవేళ ఆయన జ్ఞానం క్షీణించిపోతుంది అనుకోండి, ఆయన మనలాంటి వాడు అవుతాడు. చూడండి, మనం కూడా ఒక వయసు వరకు మనకి బాగా జ్ఞాపకశక్తి పెరుగుతుంది, తర్వాత జ్ఞాపకశక్తి నెమ్మదిగా